ఈ మేడే ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినాలు కావాలనే ఉద్దేశంతో అనేక మంది పోరాట ఫలితంతో ఈ మేడే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేడేని ఈరోజు ఘనంగా ఏదైతే ఏర్పాటు చేసుకుంటున్నామో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విషయాలకు వచ్చినప్పుడు రైతులకు అనేక రకాల ఈరోజు మద్దతు ధర కల్పించకపోవడం, అట్లాగే కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంటు మూడు చట్టాలను తీసుకొచ్చి ఈ 3 చట్టాల ద్వారా రైతాంగానికి పూరా నష్టం చేయాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు చేయడం జరిగింది. అందులో 740 మంది రైతులు ప్రాణాలను అర్పిస్తే మన మోడీ సర్కారు రైతుల మీద కనికరం లేకుండా తర్వాత రైతులపై కాల్పులు బస్వాయులు ఉపయోగించాడు. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ నడుస్తున్నదో మన సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ పిలుపునిచ్చింది. ఈ మోడీ ఏదైతున్నదో బీజేపీ పార్టీని ఓడించాలా, అట్లాగే ఇండియా పార్టీని గెలిపించాలన్నది మన పార్టీ పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు పిలుపునిస్తున్నాం రైతాంగానికి, కార్మికులకు. ఈ మోడీ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాడు, పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మన మోడీని ఓడించాలన్నది సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ పిలుపునిస్తుంది. అందరూ దీనికి మోడీకి వ్యతిరేకంగా పనిచేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ కోరుతున్నది.